ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలోంచి యెహోషువ మొదటి అధ్యాయము 2 నుండి కొన్ని వచనములు చదువుకుందాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహా నది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దీని మీనింగ్ ఏమిటంటే, అప్పటికి మోషే చనిపోయాడు. యెహోషువకి ఇవ్వబడింది యొర్దాను నది దాటాలి, యొర్దాను నది నుండి కానానుకు వెళ్ళాలి. కానీ అప్పటికే అక్కడున్న ఈ యొక్క ఇశ్రాయేల్ అందరూ ఏమని అనుకుంటున్నారంటే, ఈ యొక్క యొర్దాను నది దాటి వెళ్ళకూడదు, ఇక్కడే మనం పర్ణశాలలు వేసుకొని మనం ఇక్కడే నివసిస్తాం. యొర్దాను నది నీటికి ఎంతో పుష్కలమైన నీరుంది. అవి వారికి, వారి పశువులకు ఎంతో అవసరం. అక్కడ పచ్చపచ్చగా ఉంది, అవన్నీ పశువులకు ఆహారం. కాబట్టి మంచిగా ఉందని ఇక్కడే వాళ్ళు ఉందామని ఒక ప్రణాళిక వేసుకున్నారు. కానీ దేవుడు చెప్పింది అది కాదు. 430 సంవత్సరములు వాళ్ళు మొర్రపెట్టినప్పుడు దేవుడు మోషేను పుట్టించెను అని రాయబడ్డది. అక్కడెంతో భారమైన బ్రతుకులు బ్రతికేటప్పుడు, బానిసలుగా బ్రతికేటప్పుడు వారి మొర్రలు విని దేవుడు వారికి ఈ యొక్క వాగ్దాన భూమి గురించి చెప్పాడు. కానానుకు, పాలు తేళ్లు ప్రవహించు దేశానికి పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ మధ్యలో ఆగిపోవటానికి కాదు, కానీ వాళ్ళు భయంకరంగా వాళ్ళు యెహోషువను శోధిస్తూ ఉన్నారు. కాబట్టి అలా శోధించబడేటప్పుడు దేవుడు మాట్లాడే మాట ఏమిటంటే, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి అని చెప్పాడు. ప్రజలందరూ ఒకటి అనుకుంటా ఉన్నారు, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ కానానుకు వెళ్ళటానికి దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు వాళ్ళు గునగటము, సనగటము అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొర్దాను నది దాటితే గొప్ప 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 రాజులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళను పూర్తిగా యుద్ధం చేసి గెలుస్తారు, మేము ఓడిపోతాం, మమ్మల్ని తిరిగి బానిసలుగా తీసుకుపోతారు అనేటటువంటి ఒక భయం ఒకటి ఉంది. ఆ గొప్ప గొప్ప రాజులను దేవుడే యుద్ధం చేస్తాడని వీరికి తెలియదు. కానీ వాళ్ళని చూసి భయపడి ఇక్కడే పర్ణశాలలు వేసుకొని ఉందామని వీళ్ళ యొక్క ఉద్దేశం. కానీ దేవుడు యెహోషువ ద్వారా మరి పరమ కానాను అంటే మనం ఎప్పుడైతే కానాను అంటే ఈ భూమి పైన పరలోకం లాంటిది, కానీ వారు వెళ్ళేది అది పరలోకానికి సాదృశ్యం. ఇప్పుడు మనం పరమ కానైన పరలోకానికి మన సిద్ధపాటు. వాళ్ళు కానానుకు సిద్ధపాటు అయ్యారు, మనం పరలోకానికి సిద్ధపాటు కావాలి. కాబట్టి ఇక్కడ అరణ్యమును ఈ లెబనాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. అక్కడి వరకు ఇస్తానంటున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటను, ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు ఉన్నారు అక్కడ, కానీ ఏ మనుషుల నుండి ఎదుట నిలవలేక ఉండునని యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి ఎన్ని విధాలుగా వీళ్ళైతే భయపడుతున్నారో ఆ విధంగా చక్కని వాగ్దానముల ద్వారా దేవుడు అతనిని బలపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించే ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. చూసారా, అప్పుడు ఆ రోజు వాళ్ళకు మోషే దర్శన ఏ యొక్క ధర్మశాస్త్రమును బోధించమని చెప్పాడు, ఏది కూడా తప్పిపోకుండదని చెప్పాడు. ఇప్పుడు ఈ వాక్యాల ద్వారా మనకు పరమ కాననైన పరలోకానికి వెళ్ళటానికి ఇవి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నాడంటే 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. చూసారా, అది వారికి కాదు, ఇప్పుడు అది మనకు.
ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. చూసారా, ఇది ఇప్పుడు మన కొరకే. ఎవరైతే బైబిల్ బాగా చదివి దాని ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళు పరలోకానికి సిద్ధపాటు అవుతూ ఉంటారు. ఎవరైతే బైబిల్ చదవరో వారికి చట్టం తెలియదు కాబట్టి వాళ్ళు పరలోకానికి సిద్ధపాటు కారు. కాబట్టి యెహోషువతో ఏం చెప్తున్నాడంటే దీన్ని బాగా చదవాలి, చదివి వారికి ఎవ్రీడే చెప్పాలి. ఎందుకంటే వారందరూ కూడా మరి పామరులే కావచ్చు, చదువు లేని వారే కావచ్చు, ఏదైతేనేమి వారికి మాత్రం వాటిలో ఉన్నదంతా కూడా దాని ప్రకారం నడుచుకొనుటకు జాగ్రత్త పడమని చెప్తా ఉన్నాడు. దాన్ని అది ధ్యానించడం ద్వారా, దాన్ని హృదయమైన పలకపైన రాసుకోవటం ద్వారా, కండ్ల ముందు కట్టుకొనటం ద్వారా, ద్వారబంధకాల కట్టుకొనటం ద్వారా, ఈ మణి కట్టుకొనటం ద్వారా మరిచిపోకుండా ఉంటుందని దేవుడు ఆ విధంగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. చూసారా, ఆల్రెడీ మనకు వాక్యము ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు కదా అని అంటున్నాడు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళకు మోసే రాశాడు కదా, ఆయన చనిపోకముందు మొత్తం అంతా రాసి పెట్టాడు కదా. కాబట్టి అలా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మోసే ఏ విధంగా ఉన్నాడో నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. మనకు దేవుడు ఇప్పుడు ఈ యొక్క వాక్యాల ద్వారా మనల్ని స్థిరపరిచి బలపరుస్తున్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైతే దేవుడు మనకు ఇంత ధైర్యం ఇస్తున్నాడో మనము దేనికి ఎవరికి నీ భయపడకుండా ముందుకు వెళ్ళినప్పుడు దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అంటున్నాడు. మన జీవితంలో కూడా, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనకు తోడై ఉంటున్నాను అని కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి యెహోషువకి ఎలా తోడై ఉన్నాడో, మోషేకు ఎలా తోడై ఉన్నాడో, ఇప్పుడు అది ఆ వాక్యం మన కొరకు చెప్తున్నాడు. మనకు కూడా దేవుడు ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా, ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన పిలిచిన వెంటనే మన సహాయానికి వచ్చే దేవుడని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంతకుముందు మనకు ఎన్నో చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు, చేయబోతున్నాడు కూడా. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, చదవబడిన వాక్యంలోని ప్రతి విధమైన వాక్యమును, విశదీకరించిన ప్రతి వాక్యమును మీ కృపలో భద్రపరిచి మా ప్రియ బిడ్డలకు దీవెనకరంగాను, మా అందరికి ఆశీర్వాదం జరిగించమని యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.